హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ ఐటమ్ చేసుకుందాం అండి. బటర్ చికెన్ రోస్ట్ చేసుకుందాం. ఈ బటర్ చికెన్ రోస్ట్ చేసే విధానం ఇవన్నీ మీకు చేసేటప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కేజీ చికెన్ తీసుకున్నాం. బాగా వాష్ చేసి పెట్టుకోండి చికెన్ని. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని నిమ్మకాయ రసం ఒక చెక్క సరిపోద్దండి, దాన్ని పిండేసుకొని పెట్టుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి, ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ని కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకుందాము. మనం మళ్ళీ అది మసాలా కూడా పట్టుకోవాలి. ఇప్పుడు బటర్ని 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్లు యోగర్ట్ కూడా వేసుకుందాం. యోగర్ట్ ఉంటే యోగర్ట్ వేయండి, లేదంటే మనకి పెరుగు ఉండేది కదండి ఇంట్లో, పెరుగు వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసుకుందాం అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేద్దాం. కొద్దిగా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు 1 చిటికెడు గరం మసాలా వేసుకుందాం. తర్వాత చికెన్ మసాలా 1 చిటికెడు వేసుకుందాం. ధనియాల జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పెప్పర్ వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నిటిని మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. ఇది అంతా చికెన్కి పట్టుకునేటట్లు కలిపి పెట్టుకోండి. ఇదిగోండి, ఇదంతా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక పావు గంట సేపు, ఒక అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ సేపు మ్యాగ్నేట్ చేసి మనం పక్కన పెట్టి ఉంచుకుందాం. ఈ మ్యాగ్నేట్ అయిన మిశ్రమాన్ని మనం విడిగానే చేయొచ్చు, డీప్లో ఏం పెట్టక్కర్లేదు. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం అండి. కడాయి హీట్ ఎక్కినప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకుందాం. అన్నిట్లో ఆయిల్ వేసుకుంటాం కదండి, ఇది బటర్ చికెన్ కాబట్టి బటర్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఈ బటర్ కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందాం. కొద్దిగా మనం స్విమ్లోనే పెట్టుకుని వేసుకుందాం. ఆ వేసుకున్న బటర్ అంతా దీనికి మనం చికెన్ అంతా ఇప్పుడు కడాయిలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గంట పెట్టకుండా ఒక 2 నిమిషాల సేపు దీన్ని ఇట్లాగే మగ్గనిద్దాం. మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గితే, ఇప్పుడు ఈ 2 మినిట్స్ మధ్య లోపల మనం దీనికి సరిపడా మసాలా ఒకటి ప్రిపేర్ చేద్దామండి. మసాలా ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, సగం మనం కర్రీలో వేసుకున్నాం కదా, సగం దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు 4-5 వెల్లుల్లిపై రెమ్మలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు 2 మినిట్స్ కంప్లీట్ అయింది. మనం వాటర్ అది వేయకుండానే చికెన్లో, ఆ చికెన్లో ఉండే వాటరే మనకి దీంట్లోకి వస్తూ ఉండిద్ది కదండి. మూత తీయంగానే ఆ బటర్ స్మెల్ మంచి గుప్పుమని కొడుతుందండి వాసన. మంచి జ్యూసీ ఫ్లేవర్లో చికెన్
సూపర్గా కనిపిస్తుంది. దీన్ని కొద్దిగా కలిపేసుకుని మనం వాటర్ కూడా పోయకుండానే ఆ చికెన్ బ్రష్ పీస్ కదండి ఇది, దాంట్లో ఉండే వాటర్ అంతా ఇప్పుడు బయటకే వచ్చింది. ఒకసారి కలుపుకున్నామండి. ఇది కలుపుకున్న తర్వాత ఇంకొక 2 minutes పాటు మనం మూత పెట్టేసేసి మగ్గనిస్తే 2 minutes అయిపోయింది. మనం మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టుకుని ఇదంతా మనం స్విమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. మంచి స్పైసీ ఇదిగోండి, ఇది మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ రోస్ట్గా కాకుండా కొద్దిగా మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదండి, ఆ మసాలాలోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ని దీంట్లో కలిపేసుకుందాం. కొద్దిగా లైట్గా గ్రేవీ లాగా వచ్చింది అనమాట, మనకి ఫ్రై లాగా కాకుండా గ్రేవీ లాగా వచ్చింది. దీన్ని 2 to 3 minutes మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఎంతో రుచికరమైన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఆ అరోమా మటుకి సూపర్గా వస్తుంది. ఇదిగోండి, మనకి వాటర్ పోసిన తర్వాత ఇట్లాగ వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే లాస్ట్లో కరివేపాకు వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. మన బటర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లోకే కాకుండా చపాతీలోకి కానీ నాన్లోకి కూడా సూపర్గా ఉండిద్దండి. ఇదిగోండి, మంచి హోటల్ స్టైల్ బటర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. మంచి గుమగుమలాడిపోతుంది. చూస్తుంటేనే ప్లేట్లో పెట్టుకుని తినేయాలని మంచి స్మెల్ వస్తుంది. మీకు కూడా ఇట్లాంటి వంటకాలు ఇంకా ఇంకా కావాలనుకుంటే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని. మంచి మంచి వంటకాలు ఇంకా చేస్తూ ఉంటాను. ఇదిగోండి, మంచి బటర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. మనకి చపాతీల్లోకి కానీ నాన్లోకి కానీ సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతోసేపు పట్టదండి, మనకి ఒక 30 minutes లోపలే అయిపోయింది. మసాలాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక అరగంట లోపల రెడీ అయిపోయింది. ఇవన్నీ ఎంతో టేస్టీగా రుచికరంగా ఆ బటర్ వేసుకున్నాం కదండి, ఆ టేస్ట్ మంచి ఫ్లేవర్ తగులుతూ ఉండేది. మనకి బటర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి నేను చెప్తాను ఎట్లా వచ్చిందని. ఇదిగోండి, మన బటర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా వచ్చిందండి. మనం బటర్ తోటి పెరుగుతోటి మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఆ ఫ్లేవర్ అంతా బాగా దిగింది దీంట్లోకి, ముక్కల్లోకి. సూపర్గా వచ్చింది. మనకి హోటల్కి తీసుకోని విధంగా వచ్చింది. బాగా ఇంట్లోనే చేసుకోండి, ఇంటిల్లో పాది తినండి. మీరు బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం తప్పదనుకుంటే ఇంకా తినండి, కానీ ఇంట్లో చేసుకుంటే అంతకన్నా ఉత్తమైన ఉండదు. చాలా బాగా వచ్చింది. ఇట్లాగే ఈ వంటకాలు మన వీడియోలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.